హైదరాబాద్ సరౌండింగ్స్లో 11 కోట్ల రూపాయల డబ్బులు దొరికింది. అది లిక్కర్ డబ్బే. రాజ్ కేసిరెడ్డి ఇంకొకరికి ఇచ్చి ఆడ దాచిపెట్టమని చెప్పారు ఒక గెస్ట్ హౌస్లో. అదే డబ్బు అని గెస్ట్ హౌస్ యజమానికి కూడా తెలియదు, ఏదో డాక్యుమెంట్స్ అని చెప్పి పెట్టమని చెప్పారట. కామెడీ చూడండి. 11 కోట్లు దొరికింది అని చెప్పి ఏమంటారు మొత్తం అంతా లిక్కర్ డబ్బే అది అని చెప్పేసి ఫుల్ హల్చల్ చేశారు. సీన్ కట్ చేస్తే సిట్ దాంట్లో పూర్తిగా కూరుకుపోయింది. వరుసగా ఏం జరిగా, కోర్టులో విచారణ, నోట్ల నంబర్లు రాయాలన్నారు, నోట్ల నంబర్లు రికార్డ్ చేయమన్నారు, దాన్ని డిపాజిట్ చేయొద్దన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసి ఎస్బీఐకి అదంతా కనుక పక్కన పెట్టండి, కలపకండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ఇంత హల్చల్ చేసి తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ బ్యానర్ హెడ్డింగ్లు, బ్రేకింగ్ లేచి తర్వాత సైలెంట్ అయిపోయారు. సిట్టు పూర్తిగా చిక్కుకున్న తర్వాత అది ఎస్బీఐలో డబ్బు డిపాజిట్ చేసామని మెజిస్ట్రేట్ ముందు చెప్పినటువంటి సిట్ అధికారి 5 నిమిషాల్లో పోయేసి తీసుకొని వస్తాను కౌంటర్ ఫైల్ అని చెప్పి పోయి ఎక్కడికి పోయినాడో పత్తా లేడు. మళ్ళీ ఆ తర్వాత నాకు అనిపించింది ఏమైనా అసలు ఇంతగా 11 కోట్ల అప్డేట్స్ ఎక్కడికి పోయి, న్యాయస్థానాల్లో విచారణలు లేవు, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు లేవు, టీవీ ఛానల్లో బ్యానర్ హెడ్డింగ్లు లేవు. యాడికి పోయినాయి అప్ప ఇంతకు అవి 11 కోట్లు యాడికి పోయాయి? అవి నోట్ల కట్టలు ఎవరు, ఈ స్క్రిప్ట్ ఎవరు, ఏంది ఇదంతా? ఇప్పుడు న్యాయస్థానాలు కనుక ఇటువంటి కథలన్నీ తేల్చాలి కదా. వాళ్ళని మిస్లీడ్ చేస్తున్న వాటి మీద న్యాయస్థానాలు సీరియస్గా తీసుకుని వదిలిపెట్టకూడదు. సిట్ వదిలిపెట్టినా, ఈ రాజ్ కేసిరెడ్డి వాళ్ళ న్యాయవాదులు వాళ్ళు వీళ్ళు వదిలిపెట్టినా కోర్టులు మరి సీరియస్గా తీసుకోవాలి కదా. యాటికి బాయ్ మీ ముందే 5 నిమిషాల కౌంటర్ ఫైల్ తెస్తానని వెళ్ళిపోయిన అధికారిని పిలిపించాలి. ఆయన రాకపోతే వాళ్ళ పై అధికారిని పిలిపించాలి కదా. పిలిపించి ఆయన ఎక్కడున్నారో 5 నిమిషాలు వస్తానని ఇంకా టైం కాలేదా అని. నోట్ల కట్టలు ఏమైనాయి? సిటీ డిపాజిట్ చేసిందా? ఎస్బీఐ కలిపిందా? కలపలేదా? వైసీపీ కూడా వీటిని ఎందుకు పెద్దగా ప్రచారం చేస్తలేదు. ఈ వైసీపీ పాపం, వైసీపీ వాళ్ళ మీడియా, వాళ్ళ కథ, వాళ్ళ లీగలు, ఆ పార్టీ వాళ్ళు ఎంతసేపు ఉన్న టీడీపీ వాళ్ళు జరిగే బురదకు కౌంటర్ ఇచ్చుకోవడం, తుడుచుకోవడమే సరిపోయింది. కానీ ఆ తర్వాత వీళ్ళు మొదలుపెట్టి కంటిన్యూ చేస్తలేరు. ఇప్పుడు వీళ్ళు మొదలెట్టాలి కదా. ఏమాయ్ నోట్ల కట్టలు, ఏమాయ్ ఎవరివి నంబర్లు, ఏమాయ్ డిపాజిట్ ఎక్కడ చేసిరి, ఏం సిటీ దొరికిపోయింది, ఈ డ్రామా ఎవరు నడిపించింది, కథలేంది అందరూ. మరి వైసీపీ వాళ్ళన్నా దాన్ని లీడ్ చేయాలి కదా మొత్తం అంశాన్ని. అసలు అంశమే యాటికి పోయినావు? 11 కోట్ల ఆ కథే అక్కడికి పోయినావు. ఏదేదో చెప్పిరి, అర్థం పర్థం లేకుండా, సంబంధం లేకుండా సీన్ కట్ చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా 11 కోట్ల అనే ఎపిసోడ్ నడిచింది అనేది కానీ ఎవరు తెలియకుండా మర్చిపోయినారు అనుకుంటా. మర్చిపోయినారు అనుకుంటా. అనుకోవాలి దీని మీద సీరియస్గా ఏమేమి ఉన్నాయని చెప్పి మరిన్ని అప్డేట్స్ కనుక్కొని చెప్తా మీకు కూడా ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది కోర్టులలో అని. ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు పంచుకుంటలేరు, అడిగినా కూడా. ఈసారి మరింత క్లియర్గా అడగాలి. ఏమైందప్ప 11 కోట్లు ఏమై, ఆ కేసు ఎక్కడికి పోయి, పారిపోయిన సిట్ అధికారి ఆడికి పోయిండు పరిగెత్తినాయన, న్యాయస్థానం ఏం చేస్తుంది, ఎస్బీఐ ఏం చెప్పింది? ఈ ప్రశ్నలకన్నీ సమాధానాలు వెతుకుదాం.